కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ కౌన్సిల్ మీటింగ్ లో వైసీపీ కార్పొరేటర్లపై దాడి చేశారంటూ ఆరోపించారు. డిప్యూటీ మేయర్పై పాశవికంగా దాడి చేశారని అన్నారు. అవినీతికి దోపిడీకి వ్యతిరేకంగా శాంతియుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటంటూ నిలదీశారు. 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టారని అన్నారు. గీతం యూనివర్సిటీకి భూములు అప్పగించిన ఈ రోజు బ్లాక్ డే అని ప్రకటించారు బొత్స. ఈ కేటాయింపులపై చట్ట ప్రకారం పోరాటం చేస్తామన్నారు. ఈరోజు చీకటి రోజు, ఎప్పుడు చరిత్రలో కని విని అడిగినట్టుగా చట్టాన్ని చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ కూటమికి సంబంధించిన సభ్యులు కానీ అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధం కాదు, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. మా సభ్యులు సుమారు 10 మందిని బలముందని దులుముందని 10 మంది మా సభ్యులకి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తాం, చూపెడతాం.